సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని పద్మారావుని ప్రకటించిన తర్వాత ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. 1986 నుంచి రాజకీయాల్లో పద్మారావు కొనసాగుతూ కార్పొరేటర్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా సేవలందించారని తలసాని గుర్తు చేశారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పద్మారావుని భారీ మెజార్టీతో గెలిపిస్తుందని తలసాని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలే ఎక్కడ అమలవుతున్నాయంటూ ఆయన ప్రశ్నించారు. ఇక బీఆర్ఎస్ హయాంలో నీళ్లు, కరెంటుకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని తలసాని అన్నారు. ముఖ్యత సికింద్రాబాద్ పార్లమెంటు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు కూడా చాలా మసాలా ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే మేము ఈరోజు మన గలం అనేది పార్లమెంట్లో కూడా ఉండాలి కాబట్టి, డెఫినెట్గా దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేయాలి కాబట్టి మరి పద్మారావు గారు మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా